సరే మనం గతం చూడాలి ఒకసారి. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మన కమర్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలో దాడులు చేసి 72 గంటలు ఉగ్రవాదం పిడికిల్లో ఇరుక్కుపోతే ఆ రోజు దేశం అంతా ఒకే ఒక ఆలోచన ఇచ్చింది ప్రతి ఒక్కరికి. అంటే ఒక పట్టుమని 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఇంత శక్తివంతమైన ఒక మిలిటరీ సత్తా ఉన్న దేశాన్ని మనం బిగించచ్చా అంటే అది చాలా చాలా ఇబ్బంది కలిగజేస్తుంది. అంటే ఏంటి దీనికి కారణం ఏంటి? Then there was a thought then. So India needs a very strong and robust leadership. I was in Varanasi. I took my father's ashes. నా తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి నేను వారణాసి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే అంటే పట్టుమని 10 మంది వచ్చి ఈ దేశాన్ని ఇబ్బంది పెట్టేయగలరా? అది నన్ను చాలా చాలా తినేసింది ఆలోచన. అంటే ఫర్గెట్ అబౌట్ డెవలప్మెంట్, అభివృద్ధి, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటికంటే ముందు మనం భద్రతగా ఉండాలి. వీ హ్యావ్ టు బి సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఆ రోజు నాకు అనిపించింది ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఎవరన్నా ఉంటారా, అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుని మొక్కుకున్న రోజు. ఆ రోజు నాకు ఒక మాటలు గుర్తొచ్చినాయి, నాని పాల్కేవాల్ గారి మాటలు. లీగల్ లూమినరీ, ఫండమెంటల్ రైట్స్ కోసం ఎమర్జెన్సీ టైంలో పోరాడిన వ్యక్తి. అంటే ఇండియా హ్యాస్ గిఫ్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లీడర్స్ ఇన్ ఇట్స్ డార్కెస్ట్ టైమ్స్. అంటే చాలా చీకట్లో ఇరుక్కుపోయినప్పుడు, దారి పెన్ను తెలియనప్పుడు భారతదేశంకి ఒక బలమైన నాయకుల్ని తెచ్చుకోవడం తెలుసా. ఆ రోజున నాలాగా ఎంతమంది కోరుకున్నారో తెలియదు. ఆ రోజున వాళ్ళందరి కోరికకి పర్సానిఫికేషన్ శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీ. మీరు చూడండి, తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని మనకు సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా ఎంత బలంగా ఎదుర్కోగలిగాం. నేను ఎందుకు అంత బలంగా ఆయన మద్దతు ఇస్తానంటే బికాజ్ ఫర్ మీ కంట్రీ, నేషన్ ఈజ్ ఫస్ట్. నా దేశం చాలా ముఖ్యం. దేశం బాగున్నప్పుడు ఒకరోజు అడ్డు జరిగినా, అభివృద్ధి ఉన్నా లేకపోయినా దేశానికి బలమైన నాయకత్వం, తద్వారా బలమైన వ్యవస్థ నిర్మించకపోతే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది ఆ భయంతో. సో అందుకని దీన్ని ఫస్ట్ రెజల్యూషన్ కింద ఈ సేనా ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీలో ముందు నరేంద్ర మోదీ గారికి ఎందుకు దీన్ని రెజల్యూషన్ 1 పెట్టామంటే దీనికి కారణమే. అలాంటి నాయకుడికి మనస్ఫూర్తిగా మరోమారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.